హాయ్ హలో వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 18. ఇక్కడ ఉన్న స్టాఫ్లో ఒక మేల్ టీచర్ మేడంని ఎప్పుడూ హెరాస్ చేసేవాడంట సార్, మాటలతో. అతడు ఏదో వర్క్ మీద నెల రోజుల నుండి లీవ్లో ఉన్నాడంట. అంతకు తప్పితే ఎవ్వరూ మేడంని ఇబ్బంది పెట్టలేదంట అన్నాడు పాండు తను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ రుద్రకి చెప్తూ. రుద్ర అప్పటికే కోపంగా పిడికిలి బిగించి, ఎవడు వాడు? వాడి పేరు అడ్రస్ కనుక్కున్నావా పాండు అన్నాడు యమ సీరియస్గా రుద్ర. హా సార్, వాడి పేరు జగదీష్ అంట. వాడికి పెళ్ళిడుకు వచ్చిన 2 అమ్మాయిలు కూడా ఉన్నారంట. భార్య ఓ గవర్నమెంట్ టీచర్ కూడా అంట. వీడు ఇక్కడ జాబ్ చేస్తున్నాడు. వాడి అడ్రస్ మీకు సెండ్ చేస్తాను సార్ అంటూ అప్పటికప్పుడే రుద్రకి జగదీష్ అడ్రస్ పంపాడు పాండు. రుద్ర ఆ అడ్రస్ చూసి, నువ్విక్కడే జాగ్రత్తగా చూస్తూ ఉండు. ఎవరైనా బన్నీని కానీ శివానీని కానీ ఇబ్బంది పెట్టారో వాళ్ళకి బుద్ధొచ్చేలా చెయ్యి. మిగిలింది నేను చూసుకుంటాను. అలాగే నీకో ఫోటో చూపించా కదా, కౌశల్. వాడొస్తే నాకు వెంటనే ఇన్ఫామ్ చేయన్నాడు రుద్ర. దానికి పాండు వినయంగా, సరే సార్, నేను చూసుకుంటాను అనడంతో రుద్ర అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తన మనిషికి ఫోన్ చేసి జగదీష్ అడ్రస్ చెప్పి, వాడొచ్చాక నా ముందుకు తీసుకురా అన్నాడు రుద్ర సీరియస్గా. అవతల వాళ్ళు ఓకే సార్ అని వినయంగా చెప్పగానే ఫోన్ కట్ చేసి ఆఫీస్కి వెళ్ళాడు రుద్ర. ప్రదీప్ రుద్రకి ఎదురొచ్చి, నీకోసమే చూస్తున్నా రుద్ర, మీటింగ్ టైం అయింది, క్లయింట్ వెయిట్ చేస్తున్నారు అన్నాడు ప్రదీప్. సరే పద అంటూ అతనితో కలిసి మీటింగ్ హాల్కి వెళ్ళాడు రుద్ర. వాసు కూడా మీటింగ్లో జాయిన్ అవ్వడం చూసి, వాడిని ఇక్కడ పెట్టడంలో నీ ఉద్దేశం ఏంట్రా అన్నాడు రుద్రతో ప్రదీప్. మీటింగ్ అయిపోయిన తర్వాత రుద్ర క్యాబిన్లో కూర్చున్న ప్రదీప్. రుద్ర ప్రదీప్ వైపు చూసి, వాడిని ఖాళీగా ఉంచితే అడ్డమైన పనులు చేస్తూ నాకు మరింత తలనొప్పిగా మారాడు. అందుకే వాడిని ఇక్కడ పెట్టి ఊపిరానంత పడి పెడితే వాడే చక్కగా అవుతాడు అన్నాడు రుద్ర. నువ్వు చెప్పింది నిజమేలే అంటూ వర్క్ కోసమే కాసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు ప్రదీప్ అక్కడి నుండి. నైట్ భోజనాలు చేస్తూ, రుద్ర నీతో మాట్లాడాలి, తినడం అయిన తర్వాత నా రూమ్కి రా అన్నారు ప్రతాప్ గారు. దానికి రుద్ర సరే అన్నట్టు తల ఊపాడు. ఏంటన్నయ్యా, మన రుద్రకేమైనా పెళ్లి సంబంధాలు చూసావా పెళ్లి చేయడానికి? అయినా ఇంట్లో పెళ్లి కాని ఆడపిల్లని పెట్టుకుని కొడుకుకి చేయడం ఏంటి? ముందు స్నేహకి మంచి సంబంధం చూడండి అంది భవానీ. రుద్ర కోపంగా ఆవిడ వైపు చూసి, ముందు నువ్వు నీ బాధ్యతలు సరిగ్గా నెరవేర్చత్తయ్యా, తర్వాత మాకు సలహాలు ఇద్దువు అన్నాడు వెటకారంగా. చూసావా అన్నయ్య, నీ ముందే నన్ను ఎలా తిప్పుతున్నాడో నీ కొడుకు. ఏ నీకు ఆ మాత్రం మంచి చెడు చెప్పే హక్కు కూడా లేదా ఈ ఇంట్లో నాకు అని ముక్కు చీదింది భవానీ. బాధ్యతలు ఉంటేనే హక్కులు కూడా వస్తాయి అత్తయ్య. కేవలం హక్కులు మాత్రమే అనుభవిస్తూ బాధ్యతల్ని గాలికి వదిలేస్తే అలాగే ఉంటారు అన్నది స్నేహ. అన్నయ్య, నీ పిల్లలకి నేనంటే అసలు కొంచెం కూడా గౌరవం లేదు. ఇలా నీ ముందే నన్ను అన్ని మాటలు అంటుంటే నువ్వు చూస్తూ ఉంటే రేపన్న రోజు నీ ముందే నన్ను బయటకు నెట్టేరని గ్యారంటీ ఏంటి అంది భవానీ కోపంగా. భవానీ, నువ్వు ప్రతి చిన్న విషయానికి రాద్ధాంతం చేయడం ఆపు. నాకిప్పటికున్న తలనొప్పులు చాలు, నువ్వు ఇంకో తలనొప్పిగా తయారవ్వకు అన్నారు విసుగ్గా ప్రతాప్ గారు. అంతేలే అన్నయ్య, నీకు నీ పిల్లలు ఏం చేసినా కనపడదు, అదే నేనేమనకపోయినా రాద్ధాంతం అవుతుంది అంటూ చేయి కడిగేసుకుని లేచి వెళ్ళిపోయింది భవానీ. ఆవిడ తీరుని చూసి నిట్టూర్చి చేయి కడిగేసుకుని తన రూమ్కి వెళ్ళిపోయారు ప్రతాప్ గారు. తన పాటికి తను తిని స్నేహ వైపు ఓసారి చూసి తండ్రి దగ్గరకు వెళ్తాడు రుద్ర. ఆఫీస్ ఫైల్స్ చూస్తున్న ప్రతాప్ గారు రుద్ర రావడంతోనే వాటిని పక్కన పెట్టి, డోర్ వేయి రుద్ర అని నార్మల్గా చెప్పారు. రుద్ర డోర్ వేసి
ఆయన ఎదురుగా కూర్చోగానే ఆయన కొడుకుని తీక్షణంగా చూస్తూ, నిన్ను ఒక విషయం అడగాలని రమ్మన్నాను రుద్ర. అడిగాక కోపం తెచ్చుకోకు. గతం నన్ను నీ విషయంలో దోషిని చేసింది. అది రిపీట్ అవ్వకూడదని నా తాపత్రయం అంటూ రుద్ర వైపు చూసి ఆపాడు ఆయన. రుద్ర ఏ భావం లేకున్నా, మీరు ఏ విషయం గురించి అంటున్నారు అన్నాడు రుద్ర. నువ్వు శివానీని ఇష్టపడుతున్నావా అని డైరెక్ట్గా పాయింట్కి వచ్చేశారు ఆయన. ఏం, నేను ఇష్టమని చెప్తే ఈసారి తనని ఎంతకి బేరం వేసి నాకు దూరంగా పంపుతారు అన్నాడు రుద్ర కోపంగా. రుద్ర అని బాధగా పిలిచారు ప్రతాప్ గారు. ఏంటి, అది నిజం కాదా అని రుద్ర సూటిగా అడిగేసరికి ప్రతాప్ గారి దగ్గర మౌనమే సమాధానమైంది. కాసేపటికి ఆయన ఏదో నిర్ణయానికి వచ్చిన వాడిలా, నువ్వు అందుకే నాకు దూరం అయ్యావని నాకు తెలుసు రుద్ర. మాకు దూరంగా ఉన్నా నీ బాధ్యతలు వదలలేదు నువ్వు. అందుకే నా తప్పు సరిచేసుకుందామని ఆ అమ్మాయిని వెతికిస్తున్నాను. కానీ ఈలోపే నువ్వు శివాని మీద ఇష్టం చూపిస్తున్నావు అనిపించింది. అందుకే నీ మనసు తెలుసుకుందామని అడిగాను. నీకు శివాని కావాలనిపిస్తే నా ప్రయత్నం ఆపేసి నీకు శివానికి పెళ్లి చేస్తాను. తను ఎవరు ఏంటి, తనకు ముందే పెళ్ళయిందా లేదా, ఆ పిల్లాడు ఎవరు అనే తన గతం నాకు అనవసరం. నీ ఇష్టమే నాకు ముఖ్యమన్నారు ప్రతాప్ గారు సిన్సియర్గా. రుద్ర కోపంగా, ఎవరిని అడిగి ఆ పంచకిని వెతికిస్తున్నారు? నేను అడిగానా అది నాకు కావాలని? డబ్బుకి ఆశపడి నన్ను వదిలేసిన, మోసం చేసినది కనపడితే చంపేస్తానేమో కానీ దగ్గరకు మాత్రం రానివ్వను అన్నాడు రుద్ర రౌద్రంగా మారిపోయి. అది కాదు రుద్ర అని ఆయన ఇంకేదో చెప్పపోతే ఆపేసి, వద్దు, మన మధ్య ఆ మనిషి గురించి డిస్కషన్ వద్దు. ఇక శివాని విషయం అంటారా, నేను తనని ఇష్టపడలేదు అని రుద్ర అబద్ధం చెప్తూ, తనని మన ఇంట్లో ఉంచాను కాబట్టి తన సెక్యూరిటీ బాధ్యత నాదే అని తనని నాతో పాటు తీసుకువెళ్ళాను. అంతేకాని మీరనుకునే ఇంట్రెస్ట్ నాకు తనపై లేదు అని రుద్ర చెప్తున్న అబద్ధం త్వరలో తన కొంప ముంచుతుంది అని తెలియదు పాపం ఆ నిమిషం రుద్రకి. ఇక రుద్ర అబద్ధం చెప్పడానికి రీజన్, తనకే శివాని మీద ఉన్న ఫీలింగ్స్కి క్లారిటీ లేదు. అందుకే తండ్రికి ఏం లేదని చెప్పాడు రుద్ర. ఆయన డిసప్పాయింట్ అవుతూ, సరే రుద్ర, నేను ఆ విషయం కోసమే నేను పిలిచాను. స్నేహ కోసం సంబంధాలు చూడాలని అనుకుంటున్నాను. నువ్వేమంటావు అన్నారు ఆయన. రుద్రకి ప్రదీప్ స్నేహల మధ్య ఉన్నది ఏంటని తెలియక, నేను ఒక అబ్బాయిని అనుకుంటున్నాను. అతను మీకు కూడా ఓకే అనుకుంటే ఇద్దరికీ కూడా ఇష్టమైతే చూద్దాం. మీరు తొందరపడి ఎవరినీ తీసుకురాకండి. నాకు కాస్త టైం ఇవ్వండి అన్నాడు రుద్ర సీరియస్గా. సరే రుద్ర, నువ్వు చూసావంటే ఆ అబ్బాయికి వంకలు పెట్టడం ఉండదు. అలాగే కానివ్వు. నీ చెల్లి పెళ్లి బాధ్యత నువ్వు తీసుకోవడం నాకు ఆనందంగా ఉంది అంటూ ఆ టాపిక్ అక్కడితో కట్ చేసి ఆఫీస్ విషయాలు మాట్లాడారు రుద్రతో కాసేపు ఆయన. రుద్ర తన రూమ్కి వెళ్ళి తండ్రి అడిగిన దాని గురించి, తన గతం గురించి ఆలోచిస్తూ మైండ్ డిస్టర్బ్గా ఉండడంతో ఎప్పుడూ తన మనసు బాగోలేకున్నా గెస్ట్ హౌస్తో అమ్మాయిలతో గడిపే రుద్రకి ఆ నిమిషం వాళ్ళెవరూ గుర్తుకు రాలేదు. అతడి మనసులో శివాని మాత్రమే మెదిలింది. తన రూమ్లోని మందు బాటిల్ తీసి తాగుతూ తనలో రేగిన జ్వాలల్ని చల్లార్చుకుంటూ మొత్తం బాటిల్ ఫినిష్ చేసి పక్కన పడేశాడు రుద్ర. పడుకున్న రుద్ర తన గతాన్ని తలుచుకుంటూ ఆమె గుర్తుకు రాగానే, నువ్వు అమాయకంగా కనపడుతూ నన్ను మోసం చేసి నా మనసుకి ఎప్పటికీ మానని గాయం చేసి పోయావే. ఇప్పుడు నువ్వు కనపడితే నాకు నిన్ను చంపేయాలనుంది అంటూ కోపంతో లేచి కూర్చుని కాసేపు మనసుని డైవర్ట్ చేసుకోవడానికి చూసి, అది అవ్వక లేచి బయటకు నడిచాడు రుద్ర. అతడి కాళ్ళు ఆటోమేటిక్గా అవుట్ హౌస్ వైపు మళ్ళాయి. అప్పటికే ఇంట్లో అందరూ డీప్ స్లీప్లో ఉన్నారు. శివాని బన్నీ కూడా నిద్రపోతూ ఉంటే
రుద్ర తను ఎప్పుడూ నిలబడి చూసే విండో దగ్గరకు వెళ్ళి శివాని మొహాన్ని చూస్తూ, నువ్వు దానిలాగా మోసం చేసేదానివి కాదు కదా. నీ అమాయకత్వం చూడగానే నాకు కోపం వస్తుంది. ఎందుకంటే అది కూడా ఇలాగే మొహంలో అమాయకత్వం నింపుకుని నా చుట్టూ తిరిగి చివరికి డబ్బు కోసం మోసం చేసింది. నువ్వు కనుక అలాంటి పని చేస్తే నిన్ను చంపేను అని తనలో తానే నవ్వుకున్న రుద్ర శివాని ఫేస్ చూస్తూ, నీకు తెలుసానే, నువ్వు నా దగ్గర దొంగతనం చేశావని అనుకున్నప్పుడు నీపై చాలా కోపం వచ్చింది. అది ఎందుకో నాకు అప్పుడు తెలియలేదు. నాకు నా వాలెట్లో మనీ పెద్ద మ్యాటర్ కాకపోయినా నువ్వు కనపడితే చంపేయాలన్నంత కోపం ఎందుకో తెలుసా. నిన్ను మొదటిసారి చూడగానే నాకే తెలియకుండా నువ్వు నా దానివి అనుకున్నానే. కానీ నా పర్స్ తీసావనుకుని నువ్వు కూడా డబ్బు కోసం మోసం చేసేదానివని విపరీతమైన కోపం, బాధ. ఆ బాధతోనే నిన్ను కొట్టి నా కసి కోపం చల్లార్చుకోవాలనుకున్నాను. కానీ నీ ఫేస్ చూస్తూ నేను ఆ పని చేయలేనని అప్పుడే తెలిసింది. నాన్న ఆపారని నేను ఆగలేదే. నాకు కూడా నీ మీద చేయి చేసుకోవడానికి మనసు అంగీకరించలేదు. అందుకే వదిలేశాను. కానీ నువ్వేంటో తెలుసుకోవాలని ఆ రోజు నీ వెనకే వచ్చాను. నువ్వు బాధపడుతుంటే చూడలేక ఏదో పనిష్మెంట్ పేరుతో నా దగ్గరకు తెచ్చేసుకున్నాను. నువ్వు అమాయకంగా నా దగ్గర భయపడడం నాకు నచ్చలేదు. కానీ నేను అలా ఉంటేనే నువ్వు సైలెంట్గా నా దగ్గర ఉంటావని అర్థమైంది. అందుకే నిన్ను భయపెడుతున్నా. అదే టైంలో నా ఇష్టం, ప్రేమ నీకు చూపిస్తుంటే నువ్వు పెద్ద దద్దివి కదా. నేనెంత ట్రై చేస్తున్నా నీకు నా మనసులో ఏముంది తెలిసి చావడం లేదు, దొంగ మొహమా అని ముద్దుగా తిడుతూ శివానీని నిద్రలేపి తనతో మాట్లాడాలనిపించింది రుద్రకి. అందుకే చిన్నగా హే, హుష్ అని రకరకాల సౌండ్స్ చేస్తూ పిలిచాడు. కానీ తను డీప్ స్లీప్లో ఉండడంతో ఆమె లేవలేదు. ఇలా కాదని నేరుగా డోర్ తీసుకుని శివాని బెడ్రూమ్లోకి వెళ్ళి తన పక్కన కూర్చున్నాడు రుద్ర. ఎప్పుడు అలా వెళ్ళనివాడు ఈరోజు తాగడంతో ఏమీ ఆలోచించకుండా అలా రాత్రిపూట వెళ్ళాడు రుద్ర. శివాని బుగ్గ మీద చిన్నగా తట్టి ఏ లే అన్నాడు రుద్ర. శివాని ఉలిక్కిపడి కళ్ళు తెరిచి ఎదురుగా కూర్చున్న రుద్రని చూసి భయంతో అరవబోయింది. కానీ రుద్ర అలర్ట్ అయి తన నోరు మూసి, ఏయ్ నేనే నీతో మాట్లాడాలి, బయటికి రా అన్నాడు లో వాయిస్తో. శివాని షాక్తో అలాగే చూస్తూ రుద్ర తన నోటి మీద చేయి తీయగానే, సార్ ఈ టైంలో ఏం మాట్లాడాలి, మార్నింగ్ మాట్లాడతాను, ఇప్పుడు వెళ్ళిపోండి సార్. ఎవరైనా మనల్ని టైంలో ఇలా చూస్తే మిమ్మల్ని ఏమనరు, కానీ నాపై లేనిపోని పుకార్లు పుట్టిస్తారు అంది శివాని భయంగా. ఇక్కడ మనల్ని ఎవ్వరూ చూడరు కానీ పద అంటూ తూలుతూ శివాని చేపట్టి లాక్కుంటూ గార్డెన్లోకి తీసుకుని వెళ్ళాడు రుద్ర. శివాని చేతిని వదిలి అక్కడ ఉన్న ఊయల్లో అతను కూర్చుని శివానీని తన పక్కలోకి లాగి కూర్చోబెట్టాడు రుద్ర. ఏం మాట్లాడాలి సార్, అంత అర్జెంట్గా అని అడిగింది శివాని. రుద్ర సైలెంట్గా తననే చూస్తూ దగ్గరగా వచ్చి ఆమె జుట్టును సరిచేస్తూ, తిన్నావా అని ప్రేమగా అడిగాడు. హా, కానీ ఈరోజు మీకోసం నేను రాలేదు. మీ అత్తయ్య గారు నన్ను అవసరం లేదని పంపించేసింది. అందుకే ఇక్కడే ఉండిపోయాను. ఆ విషయంలో తిట్టడానికి వచ్చుంటే సారీ సార్ అంది శివాని తల దించుకుని. శివాని ఫేస్లో బాధ చూసి, ఏయ్ నేను అందుకు రాలేదు, కానీ మా అత్తయ్య నిన్ను తిట్టిందా అని లాలనగా అడిగాడు రుద్ర. శివాని మనసులో అవును అంటే ఖచ్చితంగా ఆవిడని రుద్ర ఏమైనా అంటాడు. తర్వాత ఆవిడ పైకి ఏమనకపోయినా బన్నీకి హాని తలబడితే ఎలా అనుకుని, లేదు లేదు ఏమనలేదు సార్, వెళ్ళిపోమందంతే అంటూ అబద్ధం చెప్పింది శివాని. రుద్ర మనసులో వాళ్ళు మారరు అనుకుని సారీనే అంటూ తన బుగ్గ మీద ముద్దు పెట్టి, నేను ఈ 4 రోజులు ఇంట్లో ఉండను, నువ్వు బన్నీ జాగ్రత్తగా ఉంటారు కదా అని అడిగాడు రుద్ర.
ఉండరా, ఎక్కడికి వెళ్తున్నారు అని శివాని అంది. ఆఫీస్ వర్క్ కోసం ముంబై వెళ్తున్నానే. అక్కడ మన బ్రాంచ్లో ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చింది, అందుకే నేను వెళ్ళాల్సి వస్తుంది. 4 రోజులే కదా, ఆ పని అవగానే వచ్చేస్తాను అని తనని బుజ్జగిస్తున్నట్టు చెప్పాడు రుద్ర. శివాని అతని వైపు చూసి, మీరెందుకంత బాధపడుతున్నారు? ఆ బాధతోనే మందు తాగారా అని చిన్నగా అడిగిందామె. రుద్ర తన వైపు ఆశ్చర్యంగా చూసి, నేను బాధలో ఉన్నానని నీకెలా తెలిసే? ఆనందంతో తాగానని అనుకోవచ్చు కదా అన్నాడు నవ్వుతూ. లేదు, మీరు బాధలో ఉంటే నాకు తెలుస్తుంది అనింది శివాని. రుద్ర నవ్వి శివాని భుజంపై పడుకుని, అమ్మ గుర్తొచ్చింది శివ. అలాగే నా గతం నాకు చేసిన గాయం కూడా ఆ బాధతోనే తాగాను. కానీ అది నా బాధని పోగొట్టలేదు. నువ్వు కావాలనిపించింది వచ్చాను అని మత్తుగా చెప్తూ శివాని చుట్టూ చేయి వేసి హత్తుకున్న రుద్ర, భయపడకు, నేనేం చేయను, జస్ట్ ఇలా హత్తుకుంటానంతే అన్నాడు శివాని అప్పటికే షివర్ గమనించి. రుద్రకి శివాని కౌగిలిలో రిలీఫ్గా అనిపించింది. అలాగే కళ్ళు మూసుకుని ఏ అని మెల్లగా పిలిచాడు రుద్ర. శివాని చెప్పండి అంది కష్టంగా. నేను నా గతం గురించి చెప్తుంటే ఏం జరిగింది ఏంటని నన్ను అడగాలనిపించలేదా నీకు అన్నాడు రుద్ర. అడగాలనుంది, కానీ అడిగాక మీకు కోపం వస్తే అందుకే భయంతో అడగలేదు సార్ అంది శివాని. రుద్ర నిట్టూర్చి, కోపం నిజమే, ఆ మనిషిని తలచుకుంటే నాకు భరించలేనంత కోపం వస్తుంది. దానివల్లే నేను ఇలా అయ్యాను. మా అమ్మ మాకు శాశ్వతంగా దూరమైంది. అది నా లైఫ్లోకి వచ్చి ప్రేమ పెళ్ళి అని ఎన్నో మాయమాటలు చెప్పి డబ్బు కోసం అదంతా అబద్ధం చేసిపోయింది. అందుకే నాకు ఆడవాళ్ళంటే కోపం. నువ్వు కూడా డబ్బు కోసమే ఆ రోజు అందరిలో నన్ను ఫోల్ చేశావని అపార్థం చేసుకుని నీపై కోపం చూపించాను, కానీ నీ మీద నాకు నిజంగా ఏ కోపం లేదే అన్నాడు రుద్ర. నేను దొంగతనం చేయలేదు సార్ అంది శివాని అమాయకంగా. తెలుసు, నువ్వు అమాయకపు కుందేలువే. ఇన్ని రోజులు ఎలా బ్రతికావే ఇంత అమాయకంగా అని నవ్వి శివానీని వదిలి తన ఒడిలో తల పెట్టుకుని పడుకున్నాడు రుద్ర. శివాని కంగారుగా చూస్తుంటే, భయపడకన్నానా, నా తల నిమురు అంటూ ఆమె చేతిని తీసి తన తలలో పెట్టుకున్నాడు రుద్ర. శివాని భయంగానే రుద్ర తల నిమురుతూ, నీకొక విషయం తెలుసా, మా అమ్మ కూడా ఇలాగే చేసేది. నేను ఎప్పుడూ కాస్త డిస్టర్బ్ అయినా కూడా అమ్మ దూరమై నాన్నని నేనే దూరం పెట్టాక అసలు మనుషులని ఎవ్వరినీ దగ్గరికి రానివ్వకూడదని డిసైడ్ అయిపోయాను. నా వాళ్ళందరినీ కూడా దూరం పెట్టేశాను, ఒక్క ప్రదీప్ని తప్ప. వాడిని నేను దూరం తోసినా పోలేదు, జిడ్డులా నాతోనే ఉన్నాడు అని నవ్వుతూ చెప్పాడు రుద్ర. ఎవరో చేసిన తప్పుకి అందరినీ దూరం చేసుకోవడం తప్పు కదా సార్ అంది శివాని. ఏమో, నాకు ఆ టైంలో అలాగే చేయాలనిపించింది. కానీ నిన్ను బన్నీని చూశాక నాలో ఏదో మార్పు. అదేంటో అని క్లారిటీగా అయితే చెప్పలేను, కానీ నాతోనే ఉండిపోతారా మీ ఇద్దరు లైఫ్ లాంగ్ అని ఎంతో ఫీల్తో అడిగాడు రుద్ర. శివాని ఆశ్చర్యంగా, మీతో మేమెందుకుంటాం సార్ అంది అయోమయంగా చూస్తూ. ఉండాలి, నేను చెప్తే చేయాలంతే, నాకు నువ్వు కావాలి అన్నాడు. రుద్ర ఒక ఉద్దేశంతో చెప్తుంటే శివానీకి మరోలా అర్థమైంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి స్టోరీల మీద ఇంట్రెస్ట్ ఉన్న వారికి షేర్ చేయండి. ఈ స్టోరీ వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకోండి. అప్పుడే నేను ఇచ్చే ప్రతి అప్డేట్ మీకు టైంకి చేరుతుంది.